4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఆమె బయలుదేరారు. మార్చి 9వ తేదీ విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసు ఇచ్చిన క్రమంలో ప్రగతి భవన్లో తండ్రి సీఎం అయిన కేసీఆర్తో సమావేశమవుతారని అందరూ భావించారు. అలాంటిది ఏమీ జరగలేదు. ఇంటి నుంచి నేరుగా ఎయిర్పోర్టుకు బయలుదేరారామె. ఇక ఎయిర్పోర్టుకు వెళ్లే సమయంలో కవిత వెంట ముఖ్య అనుచరులు ఈడీ సమాచారం ఇవ్వకపోతే విచారణకు హాజరు కావాల్సి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. మార్చి 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా బిల్లు సాధన దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగానే కవిత ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇదే సమయంలో ఈడీ నోటీసులతో ఆసక్తి నెలకొంది. ఈడీ విచారణకు వెళతారా లేక విచారణకు హాజరవుతారా అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రగతి భవన్కి వెళ్లకుండానే నేరుగా భవన్లో తండ్రి సీఎం అయిన కేసీఆర్తో సమావేశమవుతారని అందరూ భావించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. ఇంటి నుంచి నేరుగా ఎయిర్పోర్టుకు ఆమె బయలుదేరారు. ఎయిర్పోర్టుకు వెళ్తే సమయంలో కవిత వెంట ముఖ్య అనుచరులు కొంతమంది పార్టీ నేతలు ఉన్నారు. భారీ కాన్వాయ్తో ఆమె ఎయిర్పోర్టుకు వెళ్లడం ఇప్పుడు విశేషంగా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి, అసలు మొదటి నుంచి కూడా కవిత వ్యవహారం చూసుకుంటే ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించి మార్పులు వస్తుంది, అమిత్ అరోరా దగ్గర నుంచి ఉన్నటువంటి ఇప్పుడు అరుణ్ పిల్లై ఆమెకి బినామీగా ఉండటం, ఇవన్నీ ఎలా చూసుకోవద్దంటారు? అంటే ఇంకొక క్రమంలోనే మనీష్ సిసోడియా ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన కూడా వెళ్ళటం, వెంటనే అరెస్ట్ అయిపోవడం కూడా జరిగింది. అలాంటిది ఏదైతే జరిగే అవకాశం ఉందంటారా? థ్యాంక్ యూ రాజశేఖర్. టిఆర్ఎస్ లో ఉదయం నుంచి కూడా ఇది ఒక చర్చ అని చెప్పుకోవాలి. ఉదయం సమయంలో కవితకు వచ్చినటువంటి ఈడీ నోటీస్ ఉన్నాయో ఈ నెల 9న విచారణకు హాజరు కావాలి అనేటువంటి నోటీసుల పేరు మీద ఇప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా మహిళా దినోత్సవ సందర్భంగా టిఆర్ఎస్ నేతలంతా ఒక షెడ్యూల్ ప్రకారం బిజీగా ఉన్నప్పటికీ కూడా ఒకవైపు ఈడీ నోటీసులు అందిన నేపథ్యంలో ఈ విచారణకు సంబంధించిన పెద్ద చర్చగా సాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఢిల్లీకి సంబంధించినటువంటి ఇష్యూస్, ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఇష్యూ అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా కనబడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ఒకవైపు చూసుకున్నప్పటికీ ఈ నెల 9న హాజరు కావాలి అన్నటువంటి నేపథ్యంలో మాట్లాడిన నేపథ్యంలో ఈడీ అధికారులు కోరడం జరిగింది. అయితే 10న ఏదైతే జంతర్ మంతర్ వద్ద కేంద్రం ఇవ్వాల్సినటువంటి మహిళలకు సంబంధించినటువంటి బిల్లులకు సంబంధించి పార్లమెంట్ లో ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపట్లేదంటూ కూడా వివాదాలు వస్తున్న నేపథ్యంలోనే దీనిపై ఒక కార్యక్రమాన్ని కూడా ఎమ్మెల్సీ కవిత 10న చేపట్టారు. అయితే 10న చేపట్టినటువంటి కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ధర్నా కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది మహిళలను కూడా అక్కడికి తీసుకెళ్లి ఆ ధర్నాకి సంబంధించి ఒక రోజు దీక్ష జంతర్ మంతర్ వద్ద చేయాలి అన్నటువంటి కార్యాచరణ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ క్రమంలో కూడా వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం సమయంలోనే
కవిత ఇప్పటికే ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఢిల్లీకి వెళ్లాల్సిన నేపథ్యంలోనే కొంత ఈడీకి సంబంధించినటువంటి సస్పెన్షన్ ఉదయం నుంచి కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే 15న హాజరవుతాను అంటూ కూడా మెన్షన్ చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. 15న మెన్షన్ చేసే వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఈడీ అధికారులకు పంపించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు కేసీఆర్ ని కూడా కలిసేటువంటి అవకాశం ఉంది అని కూడా కొంత చర్చ సాగింది. దాంతో పాటుగా ప్రగతి భవన్ కి వెళ్లి దాంతో అక్కడ న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత కేసీఆర్ తో చర్చించిన అనంతరం కూడా నిర్ణయం తీసుకుందాము అన్నటువంటి ఆలోచన మేరకు బయలుదేరామనుకున్నారు. ఆ తర్వాత నేరుగా కూడా డైరెక్ట్ సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్ తన నివాసం నుంచి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బయలుదేరిన సిచ్యువేషన్స్ అయితే కనబడ్డాయి. మార్చి 9న ఈ విచారణకు హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలోనే విచారణ క్రమంలో భవన్ కు వెళ్లి అటు కలవాలి అనుకున్న నేపథ్యంలో ఇటువరకు కలవకుండా నేరుగా కూడా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎయిర్పోర్ట్ కు వెళ్లేటువంటి సమయంలో కూడా కవిత వెంట ముఖ్య అనుచరులు కావచ్చు, అంతేకాకుండా కొంతమంది పార్టీకి సంబంధించిన నేతలు కూడా భారీ కాన్వాయ్తో ఆమె ఎయిర్పోర్ట్ కు వెళ్ళడం కొంత ఆసక్తిగా సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇదే క్రమంలో కూడా చూసుకుంటే మొన్న ఇప్పుడు ఢిల్లీ లెక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ లో మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత కూడా విచారణకు పిలవడం జరిగింది. సో ఇటు మీరు అన్నట్టుగానే విచారణకు పిలవడం జరిగింది. విచారణ అనంతరం కూడా విచారణలో భాగంగానే ఇంతమందుకు సిబిఐ ఎంక్వైరీ చేసినటువంటి దర్యాప్తులకు సంబంధించినటువంటి విషయాలలో కూడా సిసోడియాను అరెస్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాంతో పాటుగా 7 రోజుల కస్టడీకి తీసుకొని కూడా విచారణ చేపట్టడం జరిగింది. విచారణలో భాగంగా పలు అంశాలు తీసుకున్నారు. ఆ అంశాల నేపథ్యంలోనే కూడా ఇటు రామచంద్ర పిల్లే కూడా దీంతో ఇరగడం జరిగింది. ఆ తర్వాత రామచంద్ర పిల్లని కూడా అరెస్టులోకి తీసుకున్నారు, అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు పిల్లే తర్వాత కవిత పేరు కూడా తెరపైకి వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో కవిత పేరు తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కవిత కూడా విచారణకు వెళ్తున్నారు. రేపు ఎల్లుండి అంటే విచారణ 15వ తారీఖు జరగబోతున్న విచారణకు సంబంధించి విచారణ అనంతరం కూడా కవిత అరెస్ట్ అవుతుంది అన్నటువంటి వార్తలు అయితే వెలువడుతున్న సిచ్యువేషన్స్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.